నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు బీఎస్పీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహానుభావుడిని స్మరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ రోజు అనగా నవంబర్ 26 భారత గణతంత్రానికి పునాది వేసిన మహా చరిత్రాత్మక రోజు. ఈ పవిత్ర దినాన్ని మనమందరం భారత రాజ్యాంగ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటామన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశా జ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమూల్య సేవలను స్మరించుకునే మహోత్సవమే ఈ రోజు. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించింది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఘనమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు ఆయన. ముఖ్యంగా అంటరానితనం రద్దుకు కృషి చేసిన నాయకుడు, మహిళా, కార్మిక, రైతు హక్కుల కోసం పోరాడిన దురదృష్టి గల నేత విద్య గొప్ప ఆయుధమని నమ్మిన మార్గదర్శి. శిక్షణ పొందండి, ఏకం కాండి, పోరాడండి అనే నినాదంతో కోట్లాది మందికి ప్రేరణ ఇచ్చిన విప్లవవాది. ఈ సందర్భంగా యువతరం డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను తమ జీవితంలో అమలు చేయాలని కోరుకుంటున్నాము. క్రమశిక్షణ లేని జాతి ఇప్పటికే బాగుపడదు అన్నాడు. కానీ ఈరోజు మన అంబేద్కర్ సార్కి మోలేని దండలు వేసినారు. కానీ ఏమాత్రమో ఆయనకు బాధగానే అనిపిస్తుంది. ఏమనుకుంటున్నాడు ఆయన అంటే, అరే నాకు దండలు వేయడం కాదు, నేను రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించినాము, దానికోసం మీరు ప్రయత్నం చేసిన రోజు నేను సంతోషిస్తున్నా అన్నాడు. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ రాజ్యాంగము, అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి అంటున్నాం. కానీ ఆ మాటకి కట్టుబడి మాటకి ఎట్టి పరిస్థితుల్లో లేరు. ఎందుకోసం మనకు రాజ్యాంగం అమలు చేసుకోవాలంటే మాకు ఖచ్చితంగా తెలిసిన పార్టీ ఏదంటే బహుజన సమాజ్ పార్టీ అని కానీ గౌరవంగా మనం తెలియజేసుకుంటున్నాం. ఈ పాలకులకి రాజ్యాంగం గురించే తెలియదు. నరేంద్ర మోడీ సార్ అయితేనేమి, అమిత్ షా సార్ అయితేనేమి ఈ దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనని ఒక మాదిగలని, సుగాలి, ఎరికిలి, బలిజి, కాబో వాళ్ళని అందరి అణగదొక్కే ప్రయత్నం తప్ప వేరే ఆలోచన మటుకు వాళ్ళిద్దరికి లేదు. ఇంకా చూసుకోకపోతే మణిపూర్లో 250 మందిని నిర్దాక్షిణంగా చంపినారు. కానీ అప్పుడు మటుకు వీళ్ళకి మతికిరారు. ఒక మహిళని ఆయన వచ్చేసి ఆర్మీలో రిటైర్డ్ అయిన ఆయనని ఒక సమస్య గుండా నగ్నంగా గుడ్డలు లేకుండా ఊరేగింపు చేసినాడు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గారు. మళ్ళీ వీళ్ళకి సిగ్గుందా ఏమైనా? ఈ రోజు ఓట్లు తీసుకున్న వాళ్ళందరూ దాన్ని గుర్తించడం లేకోకుండా కానీ వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. అది ఎప్పుడైతే మనం మానుకుంటామో, రాజ్యాంగం గురించి తెలుసుకునే రోజు, హక్కులు ఏమున్నాయి, దాని యొక్క సిద్ధాంతం ఏముందని తెలుసుకునే రోజు ఈ భారత రాజ్యాంగం అమలు చేసినట్లుగా భావిస్తున్నాం. ఇంకా కొద్ది రోజులలో కూడా మనల్ని ఇంత హీనంగా చూస్తున్నదంటే ఎందుకోసము? ఒక దళితుడు రాజ్యాంగం రాసినాడని ఒక బాధ తప్ప వీళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో లేదు. జరగబోయే నెలలో కనుక వేరే పార్టీలకి మనం మద్దతు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని కూడా తొందరలో కాల్ చేసేదానికి కానీ అవకాశాలు ఉన్నాయి కూడా తెలియజేస్తున్నాం. పోయినసారి 2024లో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఒక మాట అన్నాడు, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తామంటున్నారు. కానీ ఈ రోజు చూస్తే మళ్ళీ వాళ్ళకే మద్దతు ఇస్తున్నాం మనం. అంటే ఉద్యోగాలు అయితే అవకాశాలు తీసుకుంటున్నాం, కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడం వరకు వాళ్ళకి సేద కాదు. నరేంద్ర మోడీ అయితేనేమి, అమిత్ షా సార్ అయితేనేమి, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాజ్యాంగంలో ఎన్నోటి ఆర్టికల్ కానీ రూపమాపాలుగా లేకుండా చేసింది. ఎందువలనంటే వీళ్ళు మిత్రులారా, ఈరోజు దేశమంతటా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారపూర్వకంగా జరుపుకుంటున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతా ఉంది. భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ సభకు అప్పగించి 76 సంవత్సరాలు అవుతా ఉంది. అయితే రాజ్యాంగాన్ని అందించేటప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు నుంచి మనము వివాదాస్పదమైనటువంటి జీవితాల్లోకి అడుగు పెడుతున్నామని చెప్పి ఆ పొద్దే చెప్పడం జరిగింది. ఆయన ఎందుకన్నాడో, ఎంత దూరదృష్టి అన్నాడో ఈ పొద్దు నిజమవుతా ఉంది. కాబట్టి 1997, 2002 ప్రాంతంలో 10వ రాష్ట్రపతిగా దేశానికి ఉన్నటువంటి KR నారాయణన్ ఆయన
రాజ్యాంగం విఫలమైందా, రాజ్యాంగం విఫలం కాబడిందా అని చెప్పి కేఆర్ నారాయణ నా పొద్దు అన్నాడు. అది ఎందుకన్నాడు ఆ మహానుభావుడు? ఈ పొద్దు మనకి నిజంగా అంటే తేటతెల్లం అవుతా ఉంది. నిజంగా రాజ్యాంగమే అమలు జరుగుతూ ఉంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద అమానుషమైన దాడులు ఎందుకు జరుగుతాయి? నిజంగా రాజ్యాంగం అమలు అయ్యేటట్లుంటే మణిపూర్ లో అంత ఘోరమైన అల్లర్లు, స్త్రీలను వివస్త్రం చేసి నగ్న దేహాలతో వాళ్ళని వీధుల గుండా ఊరేగించడం ఎందుకు జరుగుతుంది? రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంటే. నిజంగా రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఈ పొద్దు మనం చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ని కరోనా సమయంలో బ్లీచింగ్ పౌడరు మాస్కులు లేవన్న దానికి ఒక పిచ్చివానిగా చిత్రీకరించి రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చి హత్య, ఒక రకమైన రాజ్యహింసగా మేము భావిస్తా ఉన్నాము. హత్యగా ఉంచడం జరిగింది. కాబట్టి నిజంగా రాజ్యాంగం అమల్లో ఉంటే ఆర్టికల్ 19 ప్రకారము, ఆర్టికల్ 17 ప్రకారము అవి అమల్లో ఉంటే ఇటువంటి అమానుషాలు జరుగుతాయా? జరగవనే ఇవన్నీ తేటతెల్లం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి. కానీ ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళైనటువంటి ఎక్కడ కూడా ఒక పల్లెత్తు మాట అనడం లేదు. వాళ్ళకు మాట్లాడడానికి నాలుక లేదు నోట్లో. అటువంటి వాళ్ళకి వీళ్ళు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించుకొని మినిస్టర్ పోస్టులు ఇస్తారే గానీ ప్రశ్నించే వాళ్ళకి టికెట్లు ఇవ్వరు, వాళ్ళకి మినిస్టర్ పోస్టులు ఇవ్వరు. దాని తర్వాత ఈ ప్రభుత్వంలో మొన్న బండ్లమూడి గ్రామంలో ఒక మాది కులానికి చెందినటువంటి వాళ్ళ పొలంలో గొర్రెల్ని మేపినందుకు రెడ్డి గారిని అడిగితే మేము మేపుకునేదరా మాదికి నా కొడక, మాదికి లంచా కొడక అని చెప్పి తిట్టి కర్రలతో పోలీసు వాళ్ళ ముందరే తలలు పలగొట్టడం జరిగింది. నిజంగా రాజ్యాంగమే అమలు జరిగేటట్లుంటే ఇవన్నీ జరుగుతాయా? కాబట్టి ఇవన్నీ రాజ్యాంగం జరగడం. ఎందుకంటే రాజ్యాంగం అనేది బాబాసాహెబ్ ఎంతో గొప్ప దూరదృష్టి రాసినాడు. 60 దేశాల రాజ్యాంగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం అవసరమో అటువంటి రాజ్యాంగాన్ని అందించినాడు. మామూలుగా రాజ్యాంగ జీవితకాలము 17 సంవత్సరాలు ఉంటే 17 సంవత్సరాలకి రాజ్యాంగ జీవితకాలం అయిపోతుంది. చాలా దేశాల రాజ్యాంగాలు మార్చుకున్నారు. 76 సంవత్సరాలుగా వస్తున్నా కూడా భారత రాజ్యాంగం ఇంకా కొనసాగుతా ఉందంటే బాబాసాహెబ్ ఎంత దూరదృష్టితో ఈ రాజ్యాంగాన్ని రూపొందించినాడు. ఎందుకంటే ఈ దేశంలో మతం ఉంది, ఈ దేశంలో కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ కులాలకి, వివిధ భాషలకు, వివిధ మతాలకు సంబంధించి ఎంతో ఉన్నతంగా రాసి పెట్టినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అవసరానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకోవడానికి ఆర్టికల్స్ కూడా పొందు చేయబడ్డాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ చేస్తే. ధన్యవాదములు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అందరూ దండలేసి నివాళులు అర్పిస్తూ ఉంటారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూ ఉంటారు. కానీ ఎవరైతే దండలేస్తారో, ఎవరైతే బలంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నామని గర్వంగా చెప్పుకుంటారో అదే వర్గాల ప్రజలు, అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు అంబేద్కర్ కి దండలేస్తూ ఉంటారు, ఒకవైపు మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. అంటే ఇది నెత్తి మీద బండరాయి పెట్టి నోట్లోకి బెల్లం ముక్క పెట్టినట్లు. కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి మనం అందరం ఆలోచించాలా. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రవర్తించడము. భారత రాజ్యాంగం అమలు కావాలంటే ఎవరు అమలు చేస్తారు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తారు. మరి మనకు అధికారం ఉన్నప్పుడే మనం రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతాం. మనకు అధికారం లేని వాళ్ళు, అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాల్సిందే. ఈ రోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు అన్ని కూడా పేరుకి మాత్రం భారత రాజ్యాంగ దినోత్సవాలు జరుపుతా ఉన్నాయి. కానీ ఓవైపు మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న బండ్ల పూడి అనేటువంటి ఊర్లో ఒక మాదిగలు తమ చేనులో పొలాల్లో మీ మేకలు మేసినాయని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే, మేస్తాయరా, మేము మేపేదే మీలో అని చెప్పి దౌర్జన్యంగా ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోబడ్డారు. వాళ్ళు పోయి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు విచారణ జరపడానికి వస్తే పోలీసుల సమక్షంలోనే మాదిగ కుటుంబాలని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. మరి దీని మీద తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా పత్రికల్లో ఖండించడం లేదు. ఎందుకు? వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద దాడులు జరిగినా వాళ్ళు మాట్లాడరు, మనమే మాట్లాడాల్సిందే. కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు జరుపుతారో వాళ్ళు మాత్రమే ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి అధికారం మన చేతికి రావాలంటే మనం వేరే పార్టీలకు ఓట్లు వేయకోకుండా
అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రక్షణ కల్పించేటువంటి పార్టీ. ఆ పార్టీలకు మన ఓట్లు ఎప్పుడైతే వేస్తామో ఏలుగు గుర్తుకి మనమంతా అధికారంలోకి వస్తాం. మనము ఎమ్మెల్యే